పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఎంత క్రియాశీలకంగా పనిచేశారు అన్న దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. బికాజ్ లాస్ట్ టైం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించారు. ఇప్పుడు ఒక్క స్థానాన్ని కూడా కోల్పోకుండా 100% ఇప్పుడు జనసేన నూటికి 100% విజయం జనసేన పార్టీ సొంతం చేసుకుంది. 21 స్థానాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు అధికారికంగా 6 స్థానాల్లో విజయం సాధించారు. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కడ కంటెస్ట్ చేస్తారో అక్కడలా ఆ పార్టీ లీడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. 100% విజయాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం ఎపిసోడ్ లో క్రియాశీలకంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్. తనకి కేటాయించినటువంటి సీట్లను సైతం తగ్గించుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తను తగ్గి మరి ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి కారకుడయ్యాడు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో శివశంకర్ గారు కూడా రియాక్ట్ అవుతారు. శివశంకర్ గారు ఇప్పుడు అనిపిస్తోందా అనవసరంగా 21 తీసుకున్నాం